చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దయచేసి అందరూ కూర్చోండి. ఈ ఏప్రిల్ మాసంలో ఈ సేవకుల సదస్సుకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. దేవుడు ఆయన బలమైన కృపచేత, బలమైన ఆత్మాభిషేకము చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. దేవుని చేతిలో బలమైన సాధనాలుగా దేవుడు వాడుకొనుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఇక వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. చెకింగ్ ఎంత అయిపోయింది? చెక్ చేసుకున్నావా? రెండోసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 11:12. ఎవరు తీసినా చదవచ్చు, ఎవరు తీసినా చదవండి. 11వ అధ్యాయం 12వ వాక్యం. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారిని చూసిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యంలో అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని అనే మాట రాయబడింది. ఇక్కడికి ఎక్కిరండి అనే ఒక మాటని మనం ధ్యానం చేయగలిగితే, దేవుని సేవకులకు ఎక్కి వెళ్ళే ఒక అనుభవం కావాలి. దేవుని స్తోత్ర. ఎక్కడికి ఎక్కి వెళ్ళాలి? 61వ కీర్తన 2వ వాక్యంలో కూడా కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అనే మాట అంటున్నాడు. ఎక్కి వెళ్ళే అనుభవం ప్రతి దేవుని సేవకునికి చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దిగిపోయే అనుభవం కాదు, ఎక్కి వెళ్ళే అనుభవం. ఎక్కి వెళ్ళటము అనగా అర్థం ఏంటంటే ప్రభువుకి సమీపంగా ఉండటం, ప్రభువు దగ్గరికి వెళ్ళటం, ప్రభువుతో ఎక్కువగా గడపటం, ప్రభు చిత్తానికి సంపూర్ణంగా లోబడి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవటానికి ఎల్లప్పుడూ వేచి ఉండటము అనే దానికి సాదృశ్యంగా ఉన్నది. అందుకని దేవుని పరిచర్యలో ఉన్న ప్రతి సేవకునికి ఈ ఎక్కి వెళ్ళే అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా దేవుడు ఎక్కి రమ్మని మోషేకి చెప్పాడు. ఎక్కడికి ఎక్కి రమ్మన్నాడు? సీనాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వాక్యంలో మనం చదవగలిగితే, యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలవగా మోషే ఎక్కిపోయాను.
10 అద్భుతాలు దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశంలో చేయించి ఫరో యొక్క కొలిమి లాంటి ఐగుప్తు బానిసత్వంలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు వారిని విడిపించడానికి దేవుడు ఈ 10 అద్భుతాలు చేయించి ఆ కఠోరమైన ఆ బానిస బ్రతుకులో నుండి వారిని విడిపించడానికి దేవుడు మోషేని పంపించాడన్న సంగతి మనకు తెలుసు. ఇశ్రాయేల్ని తీసుకొని వస్తున్నప్పుడు మొదటిగా ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రంలో 2 పాయలు చేశాడు. ఆ తర్వాత మార్గములో కొన్ని అద్భుతాలు చేశాడు. వారికి దాహం వేస్తే బండలోండి జలాన్ని రప్పించాడు. వారికి ఆకలి వేస్తే మన్నా ఆహారాన్ని దేవుడు కురిపించాడు. మారాన్ని మధురంగా మార్చాడు. వారి చెప్పులు అరగకుండా, వస్త్రములు పాతగిల్లకుండా దేవుడు సకల సమృద్ధిని అనుగ్రహించాడు. మాంసం ఆశపడితే పూరేడు పిట్టలను రప్పించాడు. ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు ఇశ్రాయేలు జీవితంలో మోషే ప్రార్థన విని దేవుడు జరిగించాడు. వీరు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది. ఎర్ర సముద్రం దాటారు. ఆ తర్వాత వారు అలా ప్రయాణం కొనసాగిస్తూ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, నీవు సీనాయి పర్వతం మీదకి, పర్వత శిఖరం మీదకి దిగి చదవండి ఆ వాక్యాన్ని ఇంకొకసారి. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలవగా. ఎక్కడ పిలుస్తున్నాడు దేవుడు? ఎక్కడ పిలుస్తున్నాడు? పర్వత శిఖరం మీదకి పిలుస్తున్నాడు. పర్వత శిఖరం మీదకి. ఇప్పుడు దాకా ప్రజల మధ్యలో తిరిగిన మోషేని, ప్రజల మధ్యలో జీవిస్తున్న మోషేని, ప్రజల మధ్యలో సంచరించిన మోషేని ఇప్పుడు దేవుడు పర్వత శిఖరం మీదకి పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడంటే దేవుడు ఇశ్రాయేలీలతో ఏదో చెప్పబోతున్నాడు. తన ప్రజలతో ఏదో మాట్లాడబోతున్నాడు. ఆ దైవ సమాచారాన్ని ప్రజలకు చెప్పడానికి మోషేని అక్కడే పిలుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాకా మోషే తనకు తెలిసిన విధానంలో నడిపించాడు. ఇప్పుడు తన ప్రజలని అంటే మానవ విధానాలలో, మానవ స్వరాలతో నడిపించాలనుకోవడం లేదు. దేవుడు ఏదో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాడు. అందుకని ఇప్పుడు ఆ చెప్పబోయే విషయాలను తెలుసుకోవడానికి దేవుడు మోషేని పర్వతం మీదకి రమ్మంటున్నాడు. ఈ రోజున సంఘానికి ఏదైనా మనం చెప్పాలనుకున్న విషయాలు మన సొంత మాటలు చెప్పకూడదు. దేవుడు మనకు బయలుపరిచిన ఆ వర్తమానం మాత్రమే మనం చెప్పాలి. మోషేని దేవుడు ఎందుకు పిలిచాడు కొండ మీద కంటే 19:3 రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ? మోషే దేవుని యొద్దకి ఎక్కిపోవగా యెహోవా పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలపవలసినదేమనగా, ఇశ్రాయేలుకు తెలపవలసినదేమనగా, దేవుని సేవకులు కూడా దేవుడు చెప్తున్నాడు, నీకు అప్పగించిన గొర్రెలకి, నీకు అప్పగించిన సంఘానికి మీరు తెలపవలసిన విషయాలు మీ సొంత మాటలు మీరు చెప్పొద్దు. నేను సంఘానికి ఒక సమాచారం చెప్పాలంటే మీరు కొండ ఎక్కి నా యొద్దకు రావాలి, పర్వతం యొద్దకు రావాలి, పర్వతపు శిఖరం మీదకి రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున చాలామంది సేవకులు సొంత మాటలు చెప్పటం సంఘాన్ని అడ్డదారిలో నడిపిస్తున్నారు. సొంత ఆలోచనల ప్రకారం నడిపిస్తున్నారు. సొంత ప్రయత్నాలతో సేవని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సేవ దేవునిది. దేవుని సేవ ఎప్పుడు కూడా దైవ ఆలోచన ప్రకారం మాత్రమే చేయాలి. తన ప్రజలకి దేవుని ఆలోచనలు మాత్రమే చెప్పాలి. దేవుడు ఏం పలుకుతున్నాడో ఆ విన్న మాటలు మాత్రమే తెలియపరచాలి. ఇక్కడ మోషేతో అంటున్నాడు, మోషే యాకోబు కుటుంబీకులైనటువంటి ఇశ్రాయేలుకు తెలపవలసినది ఏమనగా అది ఇక్కడికి వస్తే నేను నీకు తెలియపరుస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘానికి ఒక వర్తమానం నువ్వు చెప్పాలి అంటే,
సంఘాన్ని ఎలా నడిపించాలని నువ్వు ఆశపడితే ఆ వర్తమానం పొందటానికి నువ్వు ఎక్కడికి ఎక్కి రావాలి? పర్వత శిఖరం మీదకి ఎక్కి రావాలి. నీ మాటల ప్రయోజనము లేనివి, నీ మాటలు ఉపయోగపడనివి, నీ మాటల్లో ఎటువంటి యూజ్ ఉండదు. అందుకని నువ్వు దేవుని మాటలు పొందటానికి మొట్టమొదటి ఎక్కడికి ఎక్కాలి? పర్వతం మీదకి ఎక్కాలి. దేవుని పర్వతం మీదకి ఎక్కిన మోషే దేవుని మాటలు మాత్రమే చెప్పగలిగాడు. ఈ రోజున సంఘానికి దేవుని మాటలు మాత్రమే నువ్వు చెప్పాలని ఒకవేళ నీవు ఆశిస్తే నీవు దేవుని సందేశం మాత్రం చెప్పాలని కోరుకుంటే నువ్వు దేవుని సన్నిధి అనబడుతున్న ఆ పర్వతం శిఖరం మీదకి ఎక్కి రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కల్పన ఖాతలో, సొంత మాటలో, సొంత ఆలోచనలో సంఘానికి ఎప్పుడు చెప్పకూడదు. ప్రజలకి నచ్చినా నచ్చకపోయినా దేవుని దగ్గర నుండి పొందిన వర్తమానం మాత్రమే సంఘానికి చెప్పాలి. ఎందుకనంటే సంఘం అనగా దేవునిది. ఇక్కడ మోషే అదే అంటున్నాడు. యాకోబు కుటుంబీకులైనటువంటి ఇశ్రాయేలుకి చెప్పాల్సిన విషయాలు కొండ మీదకు వస్తే నేను చెప్తాను. దైవజనుడు మోకాలు వంచి ప్రార్థనలో దైవ సన్నిధిలో ఎక్కువ సమయం గడపడం వలన దేవుడు సంఘానికి ఏం బోధించాలో అది తెలియపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘానికి ఏది కావాలో తెలియపరుస్తాడు. ఈ రోజుల్లో ఎక్కువ శాతం 100కి 90% సొంత ఆలోచన ప్రకారమే సంఘాలు కడుతున్నారు. సొంత ఆలోచన ప్రకారమే సంఘాలు నడిపిస్తున్నారు. ఒక అతను పరిశుద్ధాత్మ లేదంటాడు, ఒక అతను ఉంది అంటాడు, ఒక అతను బైబిల్లో ఉన్న వాక్య ప్రకారమే బోధిస్తాడు, ఇంకొక అతను ఎక్కడెక్కడ సుత్తి అంత చెప్పి చెత్త అంత బోధిస్తున్నాడు సంఘానికి. దేవుని సేవకులు దైవ స్వరం మాత్రమే సంఘానికి చెప్పాలంటే ఎప్పుడు ఆ పర్వతం అనబడుతున్న దైవ సన్నిధిలో కూర్చునే అనుభవం కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నువ్వు చెప్పిన మాటలు మాత్రమే నేను సంఘానికి చెప్తాను. నీ వాక్కు ప్రకారమే నేను సంఘానికి సత్యాన్ని బోధిస్తాను. కొంతమంది ఈ కృపను పొంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి అలా చెప్తే బాగుండు, ఇలా చెప్తే బాగుండని మరలా తప్పిపోతూ ఉన్నారు. నీ సొంత ఆలోచనలో చమత్కారంగా తీయని మాటలు మనుషులకు ఇష్టమైన చెప్పకూడదు. ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు, నా వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టే మాట్లాడాలి. సత్యమును బట్టే మాట్లాడాలి. కొంతమంది సత్యానికి చెవునియక దురద చెవులు గలవారై కల్పనా వాక్యాల వైపు తిరుగుతున్నారు. అయినను అలా తిరుగుతున్నారని మన సొంత ఆలోచనలతో మన వైపు అట్రాక్షన్ చేసుకోవడానికి కల్పితమైన మాటలు జోడించకూడదు. దేవుని సమాచారము మాత్రమే చెప్పాలి. ఒక దైవ సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడు అతడు దేవుని సమాచారం చెప్తున్నాడా, దేవుని స్వరం మాత్రమే బోధిస్తున్నాడా, లేక తను ఊహించుకొని చెప్తున్నాడా అన్నదే పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సేవకులు ఖచ్చితంగా చెప్పేయగలరు. దైవస్వరం ఎంత మధురంగా ఉంటుంది. దైవస్వరము ప్రజల్ని కట్టిపడేసిద్ది. దైవస్వరం ప్రజలను సరిచేసిద్ది. దైవస్వరం ప్రజల్ని బలపరిచిద్ది. దైవస్వరం ప్రజలకు ఉన్నటువంటి సకల విధములైన దుష్ట గుణములను, దుష్కార్యములను సరిచేసి పరిశుద్ధులుగా మార్చగలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. దైవ స్వరము వినాలి అంటే అప్రియదని బిడ్డలారా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఇప్పుడు మోషే చూడండి, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అతనుకున్న బాధ్యతలన్నీ పక్కన పెట్టేశాడు. దేవుని సన్నిధిలో దేవుడు పిలుస్తుంటే వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అని వింటున్నాడు. 40 దినములు రాత్రింబవళ్ళు అన్నం తినలేదంట, నీళ్ళు తాగలేదంట, నిద్రపోలేదు. దేవుడు చెప్తున్న మాటలన్నీ ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన కట్టడలు గూర్చి, అలాగే విధులు గూర్చి, శాస్త్రముల గూర్చి, ఆజ్ఞల గూర్చి ప్రజలకు చెప్పమని బోధిస్తున్నాడు. ఈ రోజున మనం దైవ సేవకులము అనబడుతున్నప్పుడు దైవ స్వరం మాత్రమే సంఘానికి చెప్పాలి. సొంత మాటలు జోడించకూడదు, అలా జోడించకూడదు. ఆయన పలికిన మాటలు మాత్రమే మనం సంఘానికి చెప్పాలి. అప్పుడు మాత్రమే సంఘము ఒక క్రమబద్ధంగా ముందుకి వెళ్ళగలదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేని కొండ మీదకి ఎందుకు పిలిచాడంటే, నెంబర్ 1 సంఘానికి వర్తమానం చెప్పడానికి. రెండోది, దేవుడు ఎందుకు పిలిచాడు మోషేనంటే సంఘాన్ని మహిమగా మార్చటానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో రాయబడిందండి,
24వ అధ్యాయం 15వ వాక్యంలో మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండని కమ్మెను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండని కమ్మెను. ఇప్పుడు మోషే కొండ మీద ఉన్నప్పుడు మేఘము కొండని కమ్మిందంటే మోషేని కూడా ఏం కమ్మింది? మేఘం కమ్మింది. ఏంటి ఈ మేఘం? 24వ అధ్యాయం 16, 17 వాక్యాల్లో రాయబడింది. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7 దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు, చూడండి, 6 దినములు కొండ మీద మోషే ఉన్నప్పుడు 6 దినములంట మేఘము కొండని కమ్ముకొనెను. దైవ సేవకుడు 6 దినాలు దేవుని మేఘముతో కమ్మబడాలి, దేవుని మహిమతో నింపబడాలి. 7వ దినాన దేవుని సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 6 దినాలు ఆ మహిమ మేఘంలో కూర్చొని వచ్చాడంట. దేవుని సంఘానికి బోధిస్తున్న సేవకులు 6 దినాలు ప్రభు సన్నిధిలో కూర్చోవాలి అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మహిమతో నింపబడాలి, ఎప్పుడు అభిషేకంతో నింపబడాలి, ఎప్పుడు ఆ దేవుని యొక్క మహిమను మనం అనుభవిస్తూ, ఆ ప్రసన్నతను అనుభవిస్తూ మనం సంఘంలో కనపడాలి. ఒక సాధారణమైన వ్యక్తులకి దైవ సేవకులకి తేడా ఉంటుంది. దైవ సేవకుడు మహిమతో నింపబడినప్పుడు మాత్రమే సంఘము ఆశీర్వాదించబడిద్ది. సంఘము ఒక క్రమబద్ధంగా వెళ్తుంది. 20 లక్షల మంది ఎలా కంట్రోల్ చేయగలిగాడు మోషే అంటే ఒక సీక్రెట్, తాను ఎప్పుడు దైవ సన్నిధిలో కూర్చోవటం. దేవుని మహిమ కొండను కమ్ముకుంది అంటే ఆ కొండ మీద మోషే ఉన్నాడు, మోషేను కూడా కమ్ముకుంది. సేవకులు ఎప్పుడు మహిమతో నింపబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. 17వ వాక్యంలో రాయబడింది, చూడండి, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. మీకు అర్థమవుతుందా? కొండ మీద మోషే ఉన్నప్పుడు ఒకటి మహిమ కమ్ముకుంది, రెండోది అగ్ని అంట ఆ కొండ మీద అలా 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 ఒక దాన్ని ఏమంటారంటే రగులుతూ, జ్వలిస్తూ, ప్రజ్వరిల్లుతూ ఆ కొండ అలా కనపడుతుంది. ఇప్పటికీ సీనాయి పర్వతంలో మీరు ఒకవేళ డైరెక్ట్ చూడలేకపోయినా వీడియోలో చూడండి, అన్ని కొండలు మామూలుగా కనపడతాయి, ఈ సీనాయి పర్వతం మాత్రం నల్లగా కనపడిద్ది. కారణం ఏంటి? కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవుని మహిమ ఆ కొండ మీదకి దిగి వచ్చింది. దేవుని అగ్ని ఆ కొండ మీద దిగి వచ్చింది. ఏడు దీని అర్థం? సేవకుడు అగ్నిగా మార్చబడాలంటే, సేవకుడు మహిమగా మార్చబడాలంటే, సేవకునిలో ఏ శరీరాశలు, ఏ నేత్రాశలు, జీవపడంబం, లౌకికమైన మాలిన్యం కనపడకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా ఆ మహిమ మేఘమును అనుభవిస్తూ ఉండాలి, ఆ అగ్నితో మండుతూ ఉండాలి. అంటే దైవ సన్నిధిలో కూర్చునే అనుభవం కావాలి. కొంతమంది సేవకులు 6 రోజులు ఎక్కడెక్కడో తిరుగుతారు. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఆదివారం పూట ఏదో 2 పాటలు పాడి ఏదో 2 మాటలు చెబితే ఎవరికి ప్రయోజనం ఉండదు, అది ఎవరికి ఉపయోగం ఉండదు. మోషే దేవుని సన్నిధిలో కూర్చొని 40 దినాలు అగ్నిలాగా మండి కిందకు వస్తున్నప్పుడు అతని ముఖం ఎవరు చూడలేకపోయారంట. ఆ ముఖం చూసి తట్టుకోలేకపోయారంట. ఎందుకని? ఆ ముఖములో దేవుని మహిమ కనపడుతుంది, ఆ ముఖములో దేవుని వెలుగు కనపడుతుంది. ఆ మహిమ అతనిలో అలా 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 అప్రీతిని పెట్టారా ప్రజ్వరిల్లుతున్నప్పుడు చూసి తట్టుకోలేకపోయారంట. ఒక దినాన యేసు ప్రభువారు కూడా రూపాంతరపు కొండ మీద 3 శిష్యులను తీసుకొని వెళ్ళి రాత్రంతా కొండ మీద గడిపినప్పుడు ఆయన వస్త్రము తెల్లగా దగదగ మెరిసే విధముగా మారిపోయింది. ఆయన ముఖము సూర్యుని కాంతి వలె ప్రకాశించిందంట. ఆ 3 శిష్యులు చూసి బోర్ల పడ్డారంట. ఆ ముఖం చూడలేక. కారణం ఏంటి? యేసయ్య కొండెక్కాడు, ఇక్కడ మోషే కూడా కొండెక్కాడు. మోషే ముఖం ఇశ్రాయేలును చూడలేకపోయారు,
ఇక్కడ యేసయ్య ముఖం శిష్యులు చూడలేకపోయారు. నీ ముఖంలో ఏం కనపడాలి? దేవుని మహిమ కనపడాలి. కొంతమంది వాళ్ళ ముఖాల్లో, కొంతమంది సేవకుల ముఖంలో ఏం కనపడిద్ది? నిద్ర. ఎప్పుడు నిద్ర కనపడిద్ది, ఎప్పుడు కోపం కనపడిద్ది, ఎప్పుడు వేదన కనపడిద్ది, ఎప్పుడు దుఃఖం కనపడిద్ది, ఎప్పుడు నిరుత్సాహం కనపడిద్ది. సేవకుడి ముఖం అలా ఉండకూడదు. ఎప్పుడు మహిమతో ఉండాలి, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. నీ ముఖం చూడటానికి ఎంతోమంది ఇష్టపడాలి. ఆయన ముఖంలో తేజస్సు కనపడిద్ది, ఆయన ముఖంలో మహిమ కనపడిద్ది అని. మోషే ముఖంలో మహిమ కనపడుతుంది. ఈ రోజున సంఘాల్లో నువ్వు దేవుని మహిమను మాత్రమే చూపాలి. నీ కోప ఆవేశాలు సంఘం మీద నీవు ప్రత్యక్షపరచడానికి వీల్లేదు. నీ ముఖంలో ఉన్నటువంటి సకల లోపాలని తొలగించుకొని ఒక దేవదూత ముఖంలాగా సంఘంలో కనపడాలి. వారమంతా నువ్వు దేవుళ్ళో ఉండి ఒక్కసారి మందిరానికి వెళ్తే ఆయన ముఖం ఎలా ఉంటుందో అని ప్రజలు చూడటానికి రావాలి. ఆయన తేజస్సుని గమనించాలి అనే విధముగా ప్రజలు చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మోషే ముఖాన్ని చూడలేకపోయారు, యేసు ప్రభువారి యొక్క ముఖాన్ని కూడా చూడలేకపోయారు. చూడండి, మోషే కొండకి వెళ్ళటం వలన రెండో అనుభవం ఏంటంటే మహిమతో నింపబడ్డాడు. అతని ముఖం అగ్నిలాగా మార్చబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఎందుకు మనం కొండ మీదకి వెళ్ళాలి? ఎందుకు కొండ మీదకి వెళ్ళాలి? ఎందుకు మనం ఆ కొండ అనుభవాన్ని పొందాలి అంటే, నా ప్రియమైన బిడ్డలారా, ఒకటి దైవ వర్తమానం పొందటానికి, రెండోది మహిమగా మార్చబడటానికి. ఏ సేవకుడైతే మహిమగా మార్చబడతాడో తన సంఘము కూడా మహిమగా మార్చబడిద్ది. ఏ సేవకుడైతే అగ్నిలాగా మండుతాడో తన సంఘము కూడా అగ్నిలాగా మండుతుంది. చూడండి, ఏలియా అగ్ని ప్రార్థన చేస్తే బలిపీఠం తగలబడిందంట. బలిపీఠం దేంతో కడతారు? రాళ్ళు తగలబడ్డాయి, కట్టెలు తగలబడ్డాయి. అలాగే పచ్చి మాంసము తగలబడింది. ఇంచుమించు 12 తొట్లు నీళ్లు పోసినా ముద్దగా తడిచిన ఈ అగ్ని లాంటి దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేస్తే కట్టెలు మండాయి, అలాగే మాంసము మండింది, రాళ్ళు మండాయి. ఇక్కడ కట్టెలు అనగా దేనికి సాదృశ్యం? రాళ్ళు అనగా దేనికి సాదృశ్యం? మాంసం అనగా దేనికి సాదృశ్యం అంటే, ఒకటి మాంసం అనగా శరీర సంబంధులకి సాదృశ్యం. నువ్వు ప్రార్థన చేస్తే శరీర సంబంధులు మండాలి. నీ ప్రార్థన వలన వారిలో ఉన్న శరీర దుష్టక్రియలన్నీ కాలిపోవాలి, పవిత్రులుగా మార్చబడాలి. దేవుడు దైవజనునికి వాక్యము చెప్పడానికి ఎందుకు అధికారం ఇచ్చాడంటే, దుష్క్రియల నుండి ప్రజలు విడుదల పొందటానికి, లోక మాలిన్యము నుండి కడగబడటానికి. ఆయన వాక్యం విని మేము చాలా మార్పు చెందామయ్యా. ఆయన వాక్యం ద్వారా మాలో చాలా మార్పు వచ్చిందయ్యా. కారణం ఏంటి? నీ మాట అగ్ని. శరీర సంబంధుల్ని నీ మాటలతో నువ్వు కాల్చివేశావు. ఆయన మాటలు నీ నోట ఉన్నాయి. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మాంసం తగలబడింది. రెండోది కట్టెలు తగలబడ్డాయంట. కట్టెలు అనగా అర్థం ఏంటి? ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నాయి కట్టెలు. అంటే నామకార్థ క్రైస్తవులకి సాదృశ్యంగా ఉన్నాయి కట్టెలు తగలబడ్డాయంట ప్రార్థన చేస్తే. ఎవరైనా నామకార్థమైన క్రైస్తవులు ఉంటారు, మా తాత పాస్టర్, మా నాన్న పాస్టర్ అని ఈ పండగల ఆచారాలు లౌకికమైనటువంటి మాలిన్యములో మిళితమై కలిసిపోయి వారు పరిచర్య చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలమని పిలువబడుతుంటారు, సేవకులమని పిలువబడుతుంటారు. అయితే అగ్నిలాగా మారిన నీ ప్రార్థన వలన నామకార్థమైన విశ్వాసులు మార్పు చెందాలి, మండాలి. నామకార్థ పాస్టర్లో మార్పు చెందాలి, సంఘ పెద్దలు మార్పు చెందాలి. వాళ్ళ మధ్యలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వలన ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చిన రీతిగా నీ ప్రార్థన వలన అగ్ని దిగి రావాలి, కట్టెలు తగలబడాలి. అలా తర్వాత రాళ్ళు తగలబడ్డాయి అంట. రాళ్ళు అనగా ఎవరో ఆత్మీయులు. పేతురు రాసిన పత్రికలో రాయబడింది, మీరు సజీవమైన రాళ్ళ వలె ఉన్నారు అంటాడు. దేవునికి ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది. ఆ మందిరం కట్టబడటానికి ప్రియ దేవుని సేవకులారా, ప్రియ
దేవుని సంఘ పెద్దలారా, ఇక్కడ చూడండి, రాళ్ళు అనగా సజీవమైన రాళ్ళంటే ఆత్మ సంబంధమైన విశ్వాసులు, ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నవారు, ఆత్మీయ యాత్రలో వారు ముందుకెళ్ళిపోతున్నవారు. నీ ప్రార్థన శరీర సంబంధులని మండించాలి, అలాగే నామకార్థమైన వాళ్ళని మండించాలి, అలాగే ఆత్మ సంబంధుల్ని మండించే విధముగా నీ ప్రార్థన ఉండాలి. అంటే నీ పవర్ ఉండాలంటే ఇక్కడ మోషే కొండ ఎక్కినట్లు, ఏలియా కర్మేలు పర్వతం మీద గడిపినట్లు నీకు ఎక్కే అనుభవం అనేది ఉన్నప్పుడు మాత్రమే నీ అగ్ని దిగిద్ది, నీ మహిమ అందరికీ కనబడిద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఈ రోజున చాలామందికి ఎక్కే అనుభవం లేదు, అందుకనే సంఘాలు ఆరిపోతూ ఉన్నాయి, సంఘాలు ఆరిపోతూ ఉన్నాయి, సంఘాలు చప్పబడిపోతూ ఉన్నాయి. ఏ క్రియ జరగడం లేదు, ఎవరికి విడుదల రావడం లేదు, ఎవరికి మార్పు కలగడం లేదు. ఎలా వెళ్తున్నారు అలాగే మందిరాల నుండి ఇంటికి వెళ్ళిపోతున్నారు, మార్పు రావడం లేదు. కారణం ఏంటి? సేవకుడు అగ్నిలాగలేడు, సేవకుడు మహిమతో నింపబడటం లేదు, మహిమగల కార్యాలు జరగడం లేదు. ఏదో నామకి వాస్తిగా వెళ్ళి అలా కోటలు నడిపించి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చూసినా మహిమ లేదు సంఘంలో, ఎన్ని సంవత్సరాలు చూసినా అగ్ని లేదు ప్రజల మధ్య. అందుకని వారిలో అదిగా ముళ్ళులు, అలాగే ఆ ఆశలనే చిగుర్లు, ఆ లోపాలు కనపడుతూనే ఉన్నాయి. దేవుడు పరిశుద్ధాత్మ అగ్నిని ఎల్లప్పుడూ నీ గుండెల్లో మండించి నిన్ను ఒక అగ్ని జ్వాలగా వాడుకోవాలనుకుంటే నీకు ఎక్కే అనుభవం కావాలి. కీర్తన గ్రంథములో దేవుడు అంటాడు కదా, నా సేవకులు అగ్ని జ్వాలలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయం 4వ వాక్యం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దైవజనుడు ఎప్పుడు అగ్నిజ్వాలగా మార్చబడాలి, ఎప్పుడు మహిమతో నింపబడాలంటే మోషేకున్న ఈ అనుభవం మీకు ఉండునుగాక. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఎవరండి? బాప్తిస్మిచ్చు యోహాను. అరణ్యంలో గడిపేవాడంట, అరణ్యంలో గడిపేవాడు. దేవుని సేవ చేస్తున్న మీరు ఎప్పుడు కుటుంబాలతోనే ఉండకూడదు, మీకు సపరేట్గా ఒక ప్రార్థన గది ఉండాలి, ఏదో ఒక సమయంలో దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి. ఎప్పుడు ఈ కుటుంబ వ్యవహారాలు పెట్టుకున్నారంటే మీరు మందిరాలకు సప్పగా వెళ్ళిపోతారంతే, మహిమ కనపడదు, అగ్ని కనపడదు. అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోడు. హల్లెలూయా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఎక్కే అనుభవం కావాలి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని లేఖనములో ప్రభువారు చెప్పాడు. ఆ మండే అనుభవం ఎందుకు వచ్చింది అంటే అతడు ఏకాంతంగా గడుపుతున్నాడంట. లోకాసు సువార్తలో రాయబడింది, బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండెను అంటే ఏంటి? ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. 3వ అధ్యాయము 2వ వాక్యం లోకాసు వార్తలో రాయబడిందండి. అన్నయ్య కయపయ ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని యొక్క వాక్యం వచ్చాను, దేవుని యొక్క వాక్యం వచ్చాను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మోషేకి దేవుని వర్తమానం వచ్చింది, మోషే మహిమతో నింపబడ్డాడు. ఈ రోజున నీకు దేవుని వర్తమానం రావాలంటే, అలాగే మహిమతో అగ్నిగా మార్చబడాలి అంటే నీకు ఎక్కే అనుభవం కావాలి, నీకు అరణ్యపు అనుభవం కావాలి. దేవుని స్తోత్ర. ఈ అనుభవం మీకు లేకపోతే మీరు సంఘములో సవిసారం లేని బోధలు చెప్పి విశ్వాసులను బలహీనపరుస్తారు, విశ్వాసులు దిగజారిపోయేటట్టు చేస్తారు. అందుకని సంఘము అలా మండుతూ ఉండాలి అంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపే అనుభవం ఉండాలి. మోషేని దేవుడు కొండ ఎక్కించినప్పుడు ఇదిగో ఈ 2 అనుభవాలు చెప్పాడు. తర్వాత 3వ అనుభవం ఏం చెప్పాడు తెలుసా? సంఘాన్ని ఎట్ట కట్టాలో తెలియపరుస్తూ ఉన్నాడు, ఎట్ట కట్టాలో తెలియపరుస్తున్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, కొండ మీద నీకు చూపించిన విధముగా నీవు మందిరాన్ని కట్టాలి అంటాడు.
సంఘం అంటే సొంత ఆలోచనలతో కట్టబడేది కాదు. దేవుడు బయలుపరిచిన విధముగా, చెప్పిన విధముగా, ఆజ్ఞాపించిన విధముగా, బోధించిన విధముగా సంఘం కట్టబడాలి. అది మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. మన ఇష్టానుసారంగా మనం సంఘాలు కడితే దేవుడు వాటిని అంగీకరించడు. ఈ రోజున బయట చాలామంది లౌకిక ఆత్మతో సంఘాలు కట్టడానికి పూనుకుంటున్నారు. నిజముగా రేపు ఆ సంఘాలు నిలబడతాయా పడిపోతాయా? స్వచ్ఛందంగా కట్టుకునిన బబులోను గోపురం మధ్యలో ఆగిపోయింది. అయితే దైవ చిత్త ప్రకారం కట్టబడుతున్న నూతన యెరూషలేము దగదగ మెరియుచున్నది, ప్రజ్వరిల్లుచున్నది. పెండ్లి కుమార్తె వల్ల అలంకరించబడింది. బబులోనేమో కూలిపోయింది, యెరూషలేము 12 పునాదుల మీద కట్టబడింది. ఈ రోజున సంఘము కట్టబడాలంటే నీ ఆలోచనలో జోడించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని దగ్గర కనిపెట్టాలి. ప్రభువా, సంఘానికి ఏం బోధించాలయ్యా, నీ ప్రజలకి ఏం చెప్పాలయ్యా, నీ ప్రజలతో ఏం మాట్లాడాలి ప్రభువా. మానవ స్వరం మరుగు చేయి, నీ స్వరం మాత్రం వినబడాలి. ఇక్కడ చూడండి, బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యం వచ్చిందంట. అంటే ఏకాంత ప్రార్థనలో గడిపితేనే దేవుడు తన వాక్కుని ఇస్తాడు, తన వాక్కుని బయలుపరుస్తాడు, తన మాటలని సేవకునికి అందిస్తాడు. అప్పుడు సేవకుడు దేవుని మాటలని దేవుని దగ్గర నుండి పొంది సంఘానికి బోధించగలడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఒకటి, దేవుని కొండ అనబడుతున్నటువంటి దైవ సన్నిధికి ఎందుకు ఎక్కిపోవాలి అంటే దైవ వర్తమానం పొందటానికి. రెండోది, మహిమగా మార్చబడటానికి. మూడోది, దేవుని చిత్త ప్రకారం సేవ చేయటానికి. ఆ 5వ అధ్యాయం చదవండి ఒకసారి. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవాలి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 5 కాదు, 8:5. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. దేవుని సంఘము నీ ఇష్టానుసారంగా నువ్వు కట్టకూడదు అంటున్నాడు. దేవుని మందిరాన్ని నీ సొంత ఆలోచనలు జోడించి కట్టకూడదు అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఏమని రాయబడింది అక్కడ? మోషే గుడారము అమర్చబోయినప్పుడు, కొండ మీద అంటే ఏంటి? దైవ సన్నిధిలో సేవ ఎలా చేయాలి, ఎలా సంఘాన్ని నడిపించాలి, విశ్వాసం ఎలా కట్టాలి, దేవుడు చెప్పిన విధంగా కట్టాలి. సొంత ఆలోచనల ప్రకారం కట్టకూడదు. ఈ మధ్య అక్కడక్కడ దుర్బోధలు వస్తున్నాయి చూడండి, దుర్బోధలు వస్తున్నాయి. ఒక సేవకుడు అంటాడు సిలువు బొట్టు పెట్టుకోవచ్చు అంటాడు. అట్ట పెట్టుకుంటే చాలామందిని మనం ప్రభు వైపు తిప్పగలం అంటాడు. అది సొంత ఆలోచన, దేవుడు చెప్పింది కాదు. ఇంకొక సేవకుడు అంటాడు, ఇదిగో విశ్వాసులు ఎంతమంది వస్తే అంతమందికి చక్కగా ఈ భోజనాలు ఆశ చూపిద్దాం. అట్లాగా చూపితే జనం పొరలబడి వస్తారు. ఎంతకాలం వస్తారు? భోజనాలు ఉన్నంతకాలం వస్తారు, తర్వాత అయిపోవడమేగా. అలా కట్టకూడదు అంటున్నా. అది సొంత ఆలోచన. మరి కొంతమంది చీరలు పెడదాం, పంచెలు పెడదాం, దుప్పట్లు ఇద్దాం, తర్వాత ఇట్లాంటివి చేద్దాం అంటాడు. అది సొంత ఆలోచన. మరి కొంతమంది డబ్బులు ఇద్దాం, అది సొంత ఆలోచన. మరి కొంతమంది గిఫ్ట్లు ఇద్దాం, కేకులు ఇద్దాం, చచ్చిపోయినప్పుడు సమాధి పెట్టిద్దాం, చదువుకుంటానికి పుస్తకాలు ఇద్దాం, సొంత ఆలోచన. ఇదంతా సొంత ఆలోచన ప్రకారం జరుగుతున్న సేవ. దేవుడు ఎలా గుడారం కట్టాలో దేవుడు మోషేకి తెలియపరిచాడు. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అపోస్తులకి ఎక్కడ పంచెలు పంచమని, చీరలు పంచమని, దుప్పట్లు పంచమని, తర్వాత ఎక్కడ సమాధి పెట్టలేమని, కేకులు పంచమని, పుస్తకాలు పంచమని ఎక్కడని చెప్పాడా? అపోస్తుల బోధకి పక్కా విరోధమైన బోధలు ఇవన్నీ సొంత ఆలోచన. ఇంకొక దౌర్భాగ్యుడు పాస్టరు అనకూడదు, క్రికెట్ కూడా పెట్టాడు చూడండి. ఏం పెట్టాడు? సొంత ఆలోచన.
క్రికెట్ పెట్టాడు, క్రికెట్లు ఆడుకోవాలంట. సొంత ఆలోచన. దేవుని పరిచర్యలో ఎంతమంది సొంత ఆలోచనలు జోడిస్తున్నారు చూడండి. ఇలాంటి సేవలన్నీ కూడా బబులోను సేవలే. ఇవన్నీ నిలబడేవి కాదు, కూలిపోయే సేవలో. ప్రజలకి అనుకూలమైన బోధలు చెప్పేవాళ్ళు. ప్రజలకు ఏది నచ్చిందో వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశలకు తగ్గట్టుగా సేవకుడు ప్రవర్తించటం. దేవుడు అంటాడు, ఏరా నీవు నాకు సేవకుడివా మనుషులకు సేవకుడివా? నువ్వు నాకు దాసుడివా మనుషులకి దాసుడివా? నేను చెప్పినట్టు సేవ చేయమంటే మనుషులకి ఇష్టమైన విధానంలో సేవ చేస్తున్నావేంటి? అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే క్రీస్తుకు దాసుడిని అయి ఉండేవాడను కాదు. మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే క్రీస్తుకు దాసుడిగా ఉండేవాడిని కాదు. ఇలాంటి వాళ్ళందరూ ఏందయ్యా అంటే సంఘాలను దోసుకోవడానికి వచ్చిన వారు, సంఘాలని మృంగివేయడానికి వచ్చిన వాళ్ళు, సంఘాన్ని అడ్డదారిలో నడిపించడానికి వచ్చిన వాళ్ళు. సేవకులు క్రికెట్లు ఏంటి? సేవకులు ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆశలకి ప్రజల్ని ప్రలోభ పెట్టడం ఏంటి? అది దేవుడు నడిపించే సేవ కాదు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుని స్తోత్రం కలుగునగాక. అక్కడ అంటున్నాడు, మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద తనకు చూపిన మాదిరి చొప్పున, అంటే కొండ మీద చూపించాడు ఎలా కట్టాలి మందిరాన్ని, ఎలా కట్టాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఆవరణంలో ఏముండాలి, పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, అంటే సంఘాన్ని ఎలా నడిపించాలో సకల విధములైన జ్ఞానము, సకల విధములైనటువంటి నడిపింపు ఆయన సన్నిధిలో దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అలా దైవ చిత్త ప్రకారం నువ్వు సంఘాన్ని కట్టగలిగితే సేవ కష్టంగా ఉండదు, భారంగా ఉండదు. ఎందుకని? యజమానుడు చెప్పినట్టుగా మనం చేస్తున్నాం. ఆయన ఎవరో ఒక ఇంజనీర్, ఒక తాపి మేస్త్రి లాంటి వాడు అంతే. విశ్వాసులు ఎవరో ఒక రాళ్ళు లాంటి వాళ్ళు. ఆయన ఇంజనీర్ ప్రకారం కడితే అది స్ట్రాంగ్గా ఉంటుంది. సేవలు కూడా అంతే. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు సేవ. వాక్యానికి సంబంధం లేదు, లేఖనాలకు సంబంధం లేదు. దేవుడు ఒకటి చెప్తుంటే ఒకటి చేస్తున్నారు. ఈ సేవలన్నీ ఒక దినాన్ని మొత్తం కూలిపోతాయి, నిలబడవు. ఈ రోజున గుంపులు వస్తున్నారని చెప్పుకోవచ్చు, నిలబడవు. ఆయన చెప్పిన విధముగానే సేవ చెయ్యాలి అంటే కొండ ఎక్కాలి, కొండ అనుభవం కావాలి సేవకునికి. దాని స్తోత్రం కలుగునగాక. తర్వాత ఎందుకు కొండ ఎక్కాలి? అప్పుడే దీని బిడ్డారా, కొండనగా దేవుని సన్నిధి. బైబిల్ వాక్యంలో అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. 3:17. దానికి ముందు ఇంకోటి చదవండి. దానికి ముందు రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9 నుండి 9వ వాక్యం, 11వ వాక్యం, 15వ వాక్యం మీరు చదవగలిగితే, ఒక దినాన దేవుడు ఆయన సన్నిధి అనబడుతున్న పర్వత శిఖరం మీదకి ఏలియాని రమ్మన్నాడు. యెజబెలు బెదిరించింది అబద్ధ ప్రవక్తలను చంపినందుకు. ఈ రోజున ఎంతోమంది సేవకులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బోధిస్తుంటే, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు సేవ చేస్తుంటే, సత్యం మెరిగిన సేవకుడు చేతులు కట్టుకొని నోరు మూసుకొని ఉండకూడదు. అబద్ధ బోధనలను ఖండించాలి, అబద్ధ సేవలను ఖండించాలి, ప్రజల్ని సత్యం వైపు మళ్లించాలి. అలాంటప్పుడు కొంతమంది నీకు విరోధం అవ్వచ్చు. కొంతమంది ఇదిగో అబద్ధ ప్రవక్తలను చంపినప్పుడు ఏలియాకి వ్యతిరేకమైనట్టుగా కొంతమంది వ్యతిరేకం అవ్వచ్చు. యెజబెలు ఏలియాని చంపేస్తానంటుంది. సత్యం చెప్పే సేవకుని ఏం చేస్తానంటుంది? సాతానుడు కూడా సత్యం చెప్తున్న సేవకులను చంపేయాలని చూస్తాడు. ఒకప్పుడు చాలా సత్యం చెప్పాడే, ఒకప్పుడు కఠినమైన బోధలు బోధించాడే, ఒకప్పుడు అగ్నిలాగా దేవుని పరిచర్య చేశాడే. ఈరోజు ఏమైపోయాడు? యెజబెలు చేత చంపబడుతున్నాడు. మీలో కూడా మీరు సరైన పవర్ లేకపోతే యెజబెలు తరిమిద్ది మిమ్మల్ని. యెజబెలు అనగా లౌకికాత్మ, జారాత్మ, దుష్టాత్మది. హల్లెలూయా. ఏలియా అబద్ధ ప్రవక్తలను చంపినందుకు
అబద్ధ ప్రవక్తను చంపినందుకు యెజెబెలు బెదిరిస్తుంది. ఇదిగో నువ్వు చంపిన ఆ ప్రవక్తల వలె రేపటికల్లా నిన్ను చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక అని ఒట్టు పెట్టుకున్నప్పుడు ఏలియా బదరే వృక్షం కింద వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నా పితరుల కంటే నేను గొప్పోడిని ఏమీ కాదయ్యా, ఇక నా ప్రాణం తీసుకోయ్యా అని సేవను ముగించుకోవాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి నిప్పుల మీద కాల్చిన రొట్టె ఒక నీళ్ళ బుడ్డిని ఏలియా దగ్గరికి తీసుకెళ్ళి పెట్టమన్నప్పుడు దేవదూత వచ్చి తట్టింది, లేచి ఆహారం తినమని చెప్పింది. ఇక్కడ ఒక మర్మం ఏంటి చెప్పమంటారా? కొన్ని సందర్భాల్లో నువ్వు సత్యం పక్షాన్ని నిలబడినప్పుడు అందరు నీకు వ్యతిరేకమైన ఎలా పోషించబడతాను, ఎలా నా ఇంట్లో జరిగిద్ది, ఎలా నేను బ్రతకగలనని ఒకవేళ నీకు ఇలాంటి సందేహపు ఆలోచనలో కలగొచ్చేమో, సత్యం చెప్పే సేవకులని ఏదో ఒక విధంగా దేవుడు పోషిస్తూనే ఉంటాడు. ఇక్కడ చూడండి, నీళ్లు లేవు, ఆహారం లేదు ఏలియాకి, కానీ దేవుడు తన దూతలతో పంపించాడు. సత్యం చెప్పే సేవకునికి ఏదో ఒక విధంగా పంపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు నా సేవ కూడా అలా మర్మమైంది, ఎవరికి అర్థం కాదు. ఎలా వస్తున్నాయా అన్నకు అనుకుంటారు. దాని స్తోత్రాలు చెప్పండి. ఏదో ఒక విధంగా దేవుడు ఏదో ఒక మార్గంలో ఉండి పంపిస్తూనే ఉంటాడు. కానీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో సత్యం చెప్పినందుకు మనం అందరికీ విరోధమవుతాం. అయినను దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సత్యం చెప్పే సేవకులను, అగ్నిలాగా మండుతున్న సేవకులను, అబద్ధ బోధనలు ఖండించే సేవకులను వదులుకోవటానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడాడో. దేవునికి అవసరమైంది ఎవరో? అగ్ని లాంటి సేవకులు, సత్యం చెప్పే సేవకులు, దుర్బోధనలు ఖండించే సేవకులు కావాలి చివరి దినాల్లో. హల్లెలూయా. ఇప్పుడు ఏలియాని మొదటిసారి దూతను పంపించి రొట్టెను నీళ్ళ బుడ్డిని దేవదూత చేత దేవుడు పంపించి భోజనం చేయమన్నప్పుడు భోజనం చేసి పడుకున్నాడు. మరలా రెండోసారి అదే విధముగా దేవుడు పోషించాడు. ఈసారి దేవదూత చెప్తుంది, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, బయలుదేరు అని. అక్కడి నుండి హోరేబు పర్వతం, అంటే సీనాయి పర్వతానికి మరొక పేరు హోరేబు పర్వతం, అక్కడ నడిపించినప్పుడు ఏలియా ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు, కానీ పర్వతం ఎక్కలేదంట, గుహలో దాక్కున్నాడంట. గుహలో ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఆ గుహలో ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా ఏలియా ఇక్కడేం చేస్తున్నావు? చదవండి 9వ వాక్యం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేం చేస్తున్నావు అతను అడగగా ఇంక చెప్తున్నాడండి, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? గుహలో నీకేం పని, ఇక్కడేం చేస్తున్నావు అన్నప్పుడు ఏలియా అంటున్నాడు, ఇశ్రాయేలీలు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠముల పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముతో చంపి నీ కొరకు రోషము కలిగి నేను ఉంటే నన్ను చంపాలనుకుంటున్నారయ్యా అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అందుకు ఆయన పర్వతం మీద యెహోవా సముఖమందు, హల్లెలూయా, దైవజనుడు గుహల్లో ఉండకూడదు, దైవజనుడు మరుగ్గా ఉండకూడదు. ఎక్కడుండాలి? దేవుని కనపడుతూ ఉండాలి, పర్వత శిఖరం మీద ఉండాలి, దైవ సన్నిధిలో ఉండాలి. ఎవరైనా మీ గురించి అడిగినప్పుడు, అయ్యా పలానా బ్రదర్ ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఉన్నాడయ్యా. పలానా పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? వాక్యం ధ్యానిస్తున్నాడయ్యా. పలానా సేవకుడు ఏం చేస్తున్నాడు? వాక్యం బోధిస్తున్నాడయ్యా. పలానా సేవకుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసులకు ప్రార్థన చేస్తున్నాడయ్యా, తాను ప్రార్థనలో ఉన్నాడయ్యా. ఇట్లాంటి సాక్ష్యాలు రావాలి. అలా కాకుండా గుహ అనగా అర్థం ఏంటి? గుహ అంటే ఏంటి?
నా మందిరం మీరు దొంగల గుహగా మార్చితిరి. హల్లెలూయా. గుహలో ఉన్నాడంటే అర్థం ఏంటి? బాధ్యత లేని విధము. దానికి నానా అర్థాలు ఉన్నాయిలేండి. దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాడు కానీ దేవుని సన్నిధికి వెళ్ళలేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎంతమంది ఈ గుహల్లో ఉన్నారు? ప్రార్థన లేనిది గుహము, ప్రార్థన లేనిది దొంగల గుహ. ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, సేవకులమని మాత్రం బోర్డు పెట్టుకొని ఉన్నారు. దేవుని స్తోత్ర. సేవకులని బోర్డు పెట్టుకొని ఉన్నారు. ఎంతసేపు చేస్తావు ప్రార్థన? విశ్వాసులు 3 గంటలు చేస్తున్నారు, సేవకుడు 7 గంటలు ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా సేవ 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 అని పరిగెత్తకూడదు. ప్రభు సన్నిధిలో కూర్చోవాలి, ప్రభు సన్నిధిలో నిలబడాలి, ప్రభు స్వరం వింటుండాలి. ఇప్పుడు ఏలియా ఆ యెజబెల్ అన్న మాటకి భయపడిపోయాడు. ఏలియాని దేవుడు బలపరచటానికి, ఏలియాని ప్రోత్సహించడానికి ఇప్పుడు ఎక్కడికి రమ్మంటున్నాడు అంటే పర్వతం మీదకి రమ్మంటున్నాడు. పర్వతం మీదకి ఎక్కాడు ఏలియా. యెహోవా సముఖమందు నిలబడినప్పుడు దేవుని భయానికి పర్వతములు బద్దలైపోయినాయి అంట. ఇక్కడ యెజబెల్ అన్న మాటకి గుండె బద్దలైంది, కానీ దేవుని భయానికి పర్వతాలే బద్దలైపోయినాయి. ఓ ఏలియా, దైవజనుడా, ఒక స్త్రీ అన్న మాటకి నీ గుండెలు బద్దలు చేసుకుంటావా? ఇదిగో నా భయానికి పర్వతాలే బద్దలవుతున్నాయి. నా భయం నీకుండాలి కానీ మనుషుల భయం కాదు. కొన్ని సందర్భాల్లో భయపడుతూ సేవ చేస్తుంటారు. భయపడుతూ అమ్మ వాళ్ళేమంటారు వీళ్ళేమంటారో భయపడి సేవ చేయకూడదు సేవకుడు. హల్లెలూయా. సేవకునికి ఒకే ఒక భయం ఉండాలి. ఏంటిదా భయం? దేవుని భయం మాత్రమే ఉండాలి, మనుషుల భయం కాదు. దేవుని భయం కలిగిన వాడు మాత్రమే ఎప్పుడు కూడా ఏలియాలాగా అగ్నిలాగా మండుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని భయం లేని సేవకులు వాళ్ళు ఎలా ఉంటారంటే సప్పగా ఆరిపోయి ప్రజలని ముఖస్తుతి చేయొచ్చు, ధనము కొరకు బ్రతుకుచ్చు, పొట్టకూటి కొరకు బ్రతుకుతూ సేవ చేయాలని చూస్తారు. అలాంటి సేవలు దేవుని దృష్టికి అంగీకారం కానే కాదు. ఇప్పుడు ఏలియాని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏలియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు. మరలా అదే సమాధానం. నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠంలో పడగొట్టి నీ ప్రవక్తలను చంపారు. నీ కొరకు రోషం కలిగి నేను ఉంటే నన్ను కూడా చంపాలనుకుంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సిరియా దేశం మీద హజాయేలుని అభిషేకించు, ఇశ్రాయేలు మీద యెహూను అభిషేకించు, నీకు మారుగా ఎలీషాని అభిషేకించు. హజాయేలు చేతిలో తప్పించుకున్న వారు యెహూ చేతిలో హతం చేయబడతారు. అలాగే యెహూ చేతిలో తప్పించుకున్న వారు ఎలీషా చేతిలో హతమైపోతారు. అయితే నువ్వేం చేయాలంటే నేను చెప్పినవి చేయటానికి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని దేవుడు బాగా బలపరిచి ప్రోత్సహించి ఏలియాని పంపించాడు. కొన్ని సందర్భాల్లో సేవలో మనం బలహీన పడిపోతాం. ఎంత సేవ నేను ఎలా చేయాలి, ఈ మందిరాలు ఎలా కట్టాలి, ఈ మీటింగ్లు ఎలా పెట్టాలి, ఈ విశ్వాసం ఎలా నడిపించాలి, నాకు అంత శక్తి లేదే, అంత బలము లేదే, అంత సామర్థ్యత నాకు లేదే అని మనము ఏం చేస్తామంటే దిగజారిపోతాం, బలహీన పడిపోతాం. అలాంటప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని సంధిలో కూర్చోవాలి. బలం పొందటానికి, నీ విశ్వాసం సన్నగిలుతున్నప్పుడు అది దృఢపరచబడటానికి, అది అభివృద్ధి చెందటానికి నీవు దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో దేవుడు తన బలముతో శక్తితో నేను నింపుతాడు. దేవుడు తన శక్తితో బలంతో నింపుతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక నిమిషం అందరూ మోకాలు ఉంచండి. ఒక నిమిషం మోకాలు ఉంచండి. ఒక నిమిషం మోకాలు ఉంచ. నువ్వు ఏది చేసినా బ్రదర్ అడబెట్టు, చెప్పి చెయ్యి. నువ్వు అవివేకంగా ఉండమాక. అడ కూర్చో. ఒక పక్క వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు అట్లా డిస్టర్బ్ చేయకూడదు. కూర్చో. మోకాల మీద నిలబడండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలియాని బలపరిచిన దేవుడా నన్ను బలపరచు. ఏలియాని బలపరిచిన దేవుడా నన్ను బలపరచు. ఏలియాని బలపరిచిన దేవుడా నన్ను బలపరచు.
ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా భయముతో ఉన్నప్పుడు ఏలియా ఇక సేవ ముగించుకోవాలని ఆలోచన కలిగి, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, నా ప్రాణం తీసేయి ప్రభు అని వేడుకుంటున్నప్పుడు శక్తికి మించిన ప్రయాణమును దేవుడు కలుగు చేసి ఆయన సన్నిధి అనబడుతున్న పర్వత శిఖరం మీదకి పిలిచి ఏలియాని బలపరుస్తున్నాడు, ఏలియాని బలపరుస్తున్నాడు, ఏలియాని ప్రోత్సహిస్తున్నాడు, ఏలియాని ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షబాకతురా బాబా ఇబల కరబలం దరబల బరషల ఇబర కరబల బలం దరబల బరబల దియాద షబాకతురా బల బర కరషలం దరబల బల దియా ఇబిదికి దబల బాబా కంతురా రషల దియా యబర కంతురా బల బర బర కుదబర కంతురా బల బరషల దియా ఇబరి కంతురా బల బర బరషల దియా జీబర కవందర బల బర బలం దరల దియా శిబిదికి దబర కురబల బర కత్తుర బల బల దియా శిబిదికి దబల కురబర కందర బల బర బరషల దియా. స్తోత్రం, 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 స్తోత్రం. నన్ను బలపరచు నాయన, నన్ను బలపరచు, బలపరచు. నువ్వు చేయలేని దానిని దేవుడు నీ చేత చేయించగలడు. నీ వల్ల కానివి ప్రభు తన ఆత్మశక్తితో నీ ద్వారా జరిగించగలడు. నువ్వు నిరాశ పడిపోయావా, బలహీన పడిపోయావా, దిగజారిపోయావా, కృంగిపోయావా? సేవ భారంగా ఉందా నీకు? సేవ కష్టంగా ఉందా? పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా మారుతున్నాయా? పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నాయా? పిలిచిన దేవుడు నిన్ను మర్చిపోడు, పిలిచిన దేవుడు నిన్ను విడవాడు. పర్వతం ఎక్కు, ప్రభు సన్నిధిలో కూర్చో, ప్రభు స్వరం విను. ప్రభు మాటలు మాటలు నిన్ను బలపరుస్తాయి, నిన్ను బలపరుస్తాయి. సత్యం చెప్పినందుకు ఎవరు మనకు సపోర్ట్ చేయకపోవచ్చు, కొన్ని సందర్భాలలో ఎవరు మన పక్షాన్ని నిలబడకపోవచ్చు, ఎవరో మనల్ని ప్రోత్సహించకపోవచ్చు. ఆ సమయంలో ధైర్యంగా నిలబడాలంటే, బలపరచబడాలి, ప్రోత్సహించబడాలి అంటే ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి. నిరాశ చెందకూడదు, నిస్పృహలు చెందకూడదు. ఆయన సన్నిధి నిన్ను బలపరిచింది. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుంటే నీవు ఒక తెలియనటువంటి ఉజ్జీవమును పొంది సేవ ఇక ఆపివేద్దామనే తలంపులు నీకు వచ్చిన పునఃప్రారంభించడానికి దేవుడు నిన్ను ఉత్తేజపరుస్తాడో. బిడ్డా, నిన్ను నీ పక్షాన్ని నిలబడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాను, నువ్వు ముందు నిలబడు, నీ వెనక నేను ఉంటానని దేవుడు ధైర్యపరుస్తాడు. నిరాశ నిస్పృహలతో ఉన్న వాళ్ళని దేవుడు ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఈ అనుభవాలు కలగాలంటే నువ్వు పర్వతం శిఖరం ఎక్కాలి, పర్వతం శిఖరం ఎక్కి దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి, దేవుని స్వరం వింటూ ఉండాలి. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా
శక్తి దయా చేయము పరిశుద్ధాత్మ ఆమేన్ గ్లోరీ శక్తి దయా చేయము నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదవు శబా బాబాల కరబర శబలంతర బలబర విమల బర బక్కర బలబర బర ఆమేన్ ఆమేన్. కొలతలైన అభిషేకం కొలతలైన అభిషేకం కావాలి. అగ్ని జ్వాలగా మార్చబడాలి. అగ్ని జ్వాలగా మార్చబడాలి. నిరాశలు కాలిపోవాలి. బలహీనతలు కాలిపోవాలి. దిగజారుతలం కాలిపోవాలి. ఒక నూతన శక్తి పొందాలి. ఒక నూతన శక్తి పొందాలి. అనుక్షణం నన్ను పరిశుద్ధాత్మతో అనుక్షణం నన్ను అభిషేకించు నన్ను దహించు అభిషేకించు నన్ను దహించు శుద్ధిపరచు నీదు ఆత్మతో నన్ను నింపు శుద్ధిపరచు నీదు ఆత్మతో నన్ను నింపు నీదు శక్తితో అనుక్షణం నన్ను పొందు దైవ శక్తి పొందు. అభిషేకించు నన్ను దహించు అభిషేకించు నన్ను దహించు అభిషేకించు నన్ను దహించు అభిషేకించు నన్ను దహించు శుద్ధిపరచు నీదు ఆత్మతో నన్ను నింపు నీదు శక్తితో శుద్ధిపరచు అభిషేకం పొందు అయ్యా కొలతలే నాతో రేపు కడబల నిన్ను పిలిచింది మహిమగల దేవుడు. నిన్ను పిలిచింది బలపరిచే దేవుడు. నిన్ను పిలిచింది అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. నిన్ను పిలిచింది బండను బద్దలు చేసిన వాడు, పర్వతాలమును కంపింపజేసిన వాడు. పిలిచింది అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు చేయవాడు, మహిమల కార్యాలు చేయవాడు. నిన్ను అంత తేలిక దేవుడు విడిచిపెట్టడం. నువ్వు దేవుని ఆత్మతో నింపవాడు. అనుక్షణం నన్ను పరిశుద్ధాత్మతో అనుక్షణం నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించు నన్ను దహించు అభిషేకించు నన్ను దహించు శుద్ధిపరచు నీదు ఆత్మతో నన్ను నింపు నీదు ఆమేన్. శుద్ధిపరచు నీదు ఆత్మతో నన్ను నింపు నీదు శక్తితో శుద్ధిపరచు నీదు ఆత్మతో నన్ను నింపు నీదు శక్తితో శుద్ధిపరచు బాబా కర్రాల రే బాబా కర్ర బాబా కర బల బర విమల బర బల కొరో విమల బర బల కొర బల బర బల శర బర దర
అగ్ని జ్వాలగా మార్చబడు, అగ్ని జ్వాలగా మార్చబడు. నీలో ఉన్న నిరుత్సాహం తొలగిపోవాలి, నీలో ఉన్న బలహీనతలు తొలగిపోవాలి, నీలో ఉన్నటువంటి శరీర క్రియలు కాల్చివేయబడాలి. దేవుని సంఘము అనబడుతున్న పొలములో ధైర్యంగా పరిచర్య చేయాలంటే నువ్వు అగ్ని జ్వాలగా మార్చబడాలి, అగ్ని జ్వాలగా మార్చబడాలి. మరొకసారి అప్పగించుకోండి దేవునికి, మరొకసారి అప్పగించుకోండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా, అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో. ఆమేన్. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా, అగ్ని మండాలి పరలోక రాజా, అగ్ని మండాలి పరలోక రాజా. నిన్ను పిలిచిన వాడు యుద్ధ సూర్యుడు, ఈ పక్షాన యుద్ధములు చేయవాడు. నిన్ను పిలిచిన వాడు బలవంతుడు, నిన్ను బలపరుస్తాడు. నిన్ను పిలిచిన వాడు దహించు అగ్ని, నిన్ను అగ్ని జ్వాలగా మారుస్తాడు. నిన్ను పిలిచిన వాడు, నిన్ను పిలిచిన వాడు కట్టేవాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క బలము నాకు అవసరమని ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నింపబడు. నీ యొక్క బలము నాకు అవసరమని ప్రభువా ఎరుగొదవు, నీ యొక్క బలము. అభిషేకించబడు, అభిషేకించబడు. ఎరుగొదవు పరిశుద్ధాత్ముడా, శక్తి దయా చేయుము, శక్తి దయా చేయుము. నీ యొక్క బలము నాకు అవసరమని ప్రభువా నీవు ఎరుగుదువు, నీ యొక్క బలము నాకు అవసరమని ప్రభువా నీవే. రబా బాబా బాబా షలారా ఇబాల బాబా బర ఖుర బర బల బర దియా దర బల బర షబర కర బల దర.
స్తోత్రం 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 శబద కథ పద కథ పద కథ శబద కథ పద కథ పద కథ నీకు స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం 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 లోకాశలతో పోరాడి సాతాను సౌండ్ తగ్గి లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై సౌండ్ తగ్గి లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై జయముంది ధీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా ధీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై జయముంది లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై జయముంది ధీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా ధీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా ధీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా బాబా బాల బాబా బాల కర బాబా బాబా కర బాల బర శబల బాబా శబల బాల 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 శబల బాల బాల కర బాల బాల శబల బాల 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 కర బాల శబద కద బద కర బల దర శబది కిర బర 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 కొర బల బర బద కర బల ది స్తోత్రం 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 స్తోత్రం
శుభది గదబద కొడబద కడబరి శబద గదబద కొడబద కడబద. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. కొంతమంది ఇంకా మండట్లా నిద్ర మొహాలు వేసుకొని చూస్తున్నారు. ఆత్మ రాట్ల మీ మీదకి, బలమైన అభిషేకం రాట్లా, బాగా అప్పగించుకోవట్ల దేవునికి. హల్లెలూయా. బాగా దైవ శక్తితో నింపడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరిశుద్ధాత్మ, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరిశుద్ధాత్మ, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరిశుద్ధాత్మ, అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరిశుద్ధాత్మ, అగ్ని మండాలి పరిశుద్ధాత్మ, అగ్ని మండాలి పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. రికార్డ్ అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు మీ మైండ్లో అటు ఇటు వెళ్ళకూడదు. కొంతమంది అక్కడ ఇక్కడ అక్కడ ఉన్నాయి. మైకులు కూడా ఒక లెవెల్లో పెట్టి పక్కకు రండి. మీరు పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ఒక దర్శనం రావాలి, ఒక స్వరం వినపడాలి. ఒక లెవెల్లో పెట్టేసి మీరు కూడా ఆత్మతో బాగా నింపడండి. మీ మనసు వాటి మీద పడింది అనుకో, అభిషేకం రాదు. మరొకసారి మోకాలు ఉంచండి. పూర్తిగా వాటి మీద ధ్యానం ఉండకూడదు. ఇక పూర్తిగా మీరు ప్రభువుకి అప్పగించుకోవాలి. ఏరే ధ్యానాలు అనేది అస్సలు కలగకూడదు అభిషేకంతో నింపబడుతున్నప్పుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సాలదు, ఈ అభిషేకం సాలదు మీకు. ఇంకా రావాలా, ఇంకా రావాలి కొలతలేని అభిషేకం. లేచి నిలబడండి. ఒకసారి లేచి నిలబడండి. ఈ అభిషేకం సరిపోదు. దేవుని పరిచర్య చేయాలంటే ఈ అభిషేకం సాలదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ఎన్నో నిరుత్సాహాలు జయించాలి, బలహీనతలు జయించాలి, అధైర్యం జయించాలి. ఎంతోమంది బెదిరిస్తారు, వాటిని జయించాలి. ఏమీ లేని ఒంటరి వాడు అవుతావు, ఆ అనుభవాన్ని జయించాలి. అన్ని విధాలుగా నువ్వు మండుతూ ఉండాలి. అన్నిట్లో ధైర్యం పొందుతూ ముందుకెళ్ళాలంటే ఈ ఎక్కే అనుభవం కావాలి. లేకపోతే సాతానుడు మోసం చేస్తాడు. మనము జయము వెంట జయం పొందొచ్చు, బలం వెంట బలం పొందొచ్చు. సాతాను వేసే అగ్ని బాణాలని చల్లారిపోతూ దేవుని చేతిలో బలంగా వాడబడాలి అంటే కొలతలేని అభిషేకం కావాలి. రబాక రబాబా షందల రదియా రబాబా కలంద రబల షబల కరబలదియా రబాబా కరబలం దరబల బరషలదియా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరిశుద్ధ, అగ్ని మండాలి, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి, అగ్ని మండాలి నాలో, అగ్ని మండాలి పరలోక రాజా. అగ్ని మండాలి
అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి పరలోక రాజ అగ్ని మండాలి గ్లోరీ అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి పరలోక రాజ 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 రా బాబా బాబా రా శాలా రా లారా కరా ఇబరా బాబా వరా కర బల వరిష బర బర కర బల దొర బని కర బల దియా దేవుని ఆత్మ నిన్ను మండిస్తుంది. దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. దేవుని ఆత్మ నిన్ను లేపుతుంది. దేవుని ఆత్మ నిన్ను కొలతలేని ఆత్మతో నింపుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి పరలోక రాజా అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి పరలోక రాజా అగ్ని మండాలి నాలో అగ్ని మండాలి పరలోక రాజా అగ్ని మండాలి పరలోక రాజా అగ్ని మండాలి పరలోక రాజా. హల్లెలూయా. కూర్చోండి కూర్చోండి. స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. గట్టిగా చెప్పండి. మనము కొండెక్కినప్పుడు దేవుని వర్తమానం పొందుతాం. మనం కొండెక్కినప్పుడు మహిమతో నెపబడి అగ్నిజ్వాలగా మార్చబడతాం. మనం కొండెక్కినప్పుడు అభిషేకించబడతాం. హల్లెలూయా. ఎందుకు కొండెక్కాలంటే అనేకులను మనం అభిషేకించుట కొరకు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా కొండెక్కినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు హజాయేలును అభిషేకించు, తర్వాత యెహూను అభిషేకించు, మూడోది ఎలీషాని మనం అనేకులను అభిషేకించాలి అంటే మనం దేవుని సన్నిధి అనబడుతున్న కొండ లేక పర్వతాన్ని మనం ఎక్కాలి. హల్లెలూయా. ఈ రోజున సేవకుడు అనేకులను అభిషేకించాలి, అనేకులను మండించాలి అంటే ఇదిగో ఈ కొండెక్కే అనుభవం కావాలి. ఏలియా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనేక మందిని అభిషేకించే విధానములో మనకు కనపడుతున్నాడు. అనేక మంది తన ద్వారా మండించబడ్డారు. ఇప్పుడు ఏలియా ద్వారా ఎలీషా అభిషేకించబడ్డాడు. ఏలియా ద్వారా హజాయేలు అభిషేకించబడ్డాడు. ఏలియా ద్వారా యెహూ అభిషేకించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అలాగే మనము ఎందుకు కొండెక్కాలి? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1 అలాగే 7వ వాక్యం మనం చదివితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ఇక్కడ చూడండి, ఎక్కి వెళ్తున్నారు. ఎవరు వెళ్తుంది? పేతురు, యోహాను. ఎప్పుడు వెళ్తున్నారంట? ప్రార్థనా కాలమున. దైవ సేవకులు ప్రార్థనకి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి, ప్రార్థనకి ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి. బైబిల్లో ప్రేయర్ ప్లేస్, ప్రేయర్ టైం అని ఉంటుంది. ఇక్కడ ప్రార్థన కాలము అని రాయబడింది. అలాగే 16వ అధ్యాయంలో ప్రార్థనా స్థలమునకు మేము వెలుచుండగా అని పౌలు అంటాడు అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో. ఇప్పుడు చూడండి, ఎక్కి వెలుచుండగా అక్కడ భిక్షము అడుక్కుంటున్నటువంటి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు పేతురు యోహానుల వైపు తేరి చూసి అందరినీ అడిగిన విధముగా వీళ్ళను కూడా భిక్షం అడిగినప్పుడు ఇక్కడ పేతురు అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినది నీకిచ్చుచున్నాము, నజరేయుడైన యేసు నామములో లెమ్ము. హల్లెలూయా.